సో మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఫస్ట్ ఎలా చదవాలి అనే దాని గురించి ఆలోచిస్తే ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొని ఏదో ఒక దాన్ని తీసుకొని చదవడం బెటర్ కాదండి, అస్సలే కాదు. ఎందుకంటే దాన్ని అలా చదివితే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి దాన్ని సాధించలేదు. హాయ్, హలో, నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన వీడియోలను అన్నింటినీ చేయడం జరిగింది. అంటే ఏ టాపిక్స్ చదివితే ఎక్కువ స్కోర్ చేస్తాం, ఏ టాపిక్స్ని వదిలేస్తే బెటర్ అనే దానిపైన వీడియో చేయడం జరిగిందండి. దాంతోపాటు ఈరోజు మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే ఏ టాపిక్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయన్న అని అడుగుతున్నారండి. సో కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ నుంచి చదవాలి, ఎప్పుడెప్పుడు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి అనే క్వశ్చన్స్ బాగా రిపీటెడ్గా అడుగుతున్నారు కామెంట్లలో. సో దానికి సంబంధించి ఒక క్లియర్ ఇద్దామని మీకు ఒక వీడియోలో ముందుకు వస్తున్నానండి. సో మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఫస్ట్ ఎలా చదవాలి అనే దాని గురించి ఆలోచిస్తే ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ని తీసుకొని ఏదో ఒక దాన్ని తీసుకొని చదవడం బెటర్ కాదండి, అస్సలే కాదు. ఎందుకంటే దాన్ని అలా చదివితే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి దాన్ని సాధించలేము. సో మనం గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 1-2 మ్యాగజైన్స్ తీసుకొని చదివితే బెటర్. ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానికి సంబంధించింది ఏమైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్ ఏరియా నుంచి 8 to 10 క్వశ్చన్స్ పడతాయి, 8 to 10 మార్క్స్ ఉంటాయి అవి. సో దానికోసం ఎక్కడెక్కడియో చదివి దాంతో టైం అంతా వేస్ట్ చేయడం కన్నా మెయిన్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఈ మెయిన్ టాపిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మినిమం 10 మార్క్స్కి మినిమం 8 మార్క్స్ ఈజీగా కవర్ చేయొచ్చు అండి. 10 మార్క్స్కి 8 మార్క్స్ ఈజీగా కవర్ చేయొచ్చు. సో మనం ఎలా చదవాలి అంటే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ని తీసుకోండి, దాంట్లో మీకు బెస్ట్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూస్ చేసుకోండి. అంటే టాపిక్ వైజ్గా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌట్ స్కీమ్స్ అనే టాపిక్ ఉంది, ప్రభుత్వ పథకాలు అనే దాని గురించి ఉంది. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ కరెంట్ అఫైర్స్ అని కొడితే మనకి తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ ఇష్టమో ఆ లాంగ్వేజ్లో చూడండి, చాలా బాగుంటుంది. ఆ టాపిక్ వైజ్గా మనం ఆ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే రివిజన్కి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్క టాపిక్ మీకు జస్ట్ హాఫ్ అన్ అవర్ సెషన్లోనే అయిపోతాయి అన్నీ కూడా. అంటే మీకు ఇక్కడ ఒక 12 టాపిక్స్ ఇచ్చాను అంటే మీరు గట్టిగా కూర్చుంటే 2 డేస్లో కరెంట్ అఫైర్స్ని మొత్తం కంప్లీట్ చేయొచ్చండి. 2 డేస్ సరిపోతుంది కరెంట్ అఫైర్స్కి. అంటే టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 6 months వరకే చదవండి, లాస్ట్ 6 months వరకే తీసుకోండి. 12 months, 1 year, 1.5 year అలా అవసరం లేదు, 6 months సరిపోతాయి. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ 6 months లోపే ఇస్తుంటాడు. 6 months దాటి ఏదో ఒక క్వశ్చన్ పడవచ్చు. ఆ ఒక్క క్వశ్చన్ కోసం మనం అన్ని బుక్స్ చదివి ఆ క్వశ్చన్ కూడా తెలిసిందే వస్తుందని గ్యారంటీ లేదు కదా. సో అలాంటప్పుడు దాన్ని స్కిప్ చేయడమే బెటర్. ఏదైతే 6 months లోపల ఉందో దాన్ని ప్రిపేర్ అవ్వండి, చాలా బాగా ఉంటుంది. ఏదైనా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి కరెంట్ అఫైర్స్ కోసం, దాంట్లో నుంచి చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయండి. అలా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా గెట్ ఆన్ కావచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి. దాంతోపాటు మనం స్టాటిక్ జీకేలో కూడా ఎలా ప్రిపేర్ కావాలో కూడా చెప్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక్కొక్కటి చూద్దామండి, ఒక్కొక్క టాపిక్ ఎలా ఉంటుంది. గౌట్ స్కీమ్స్ అండి, ప్రభుత్వ పథకాలు. ఇవి ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలంటే రీసెంట్ ఉన్న ప్రభుత్వ పథకాలతో పాటుగా కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయండి. అదేంటంటే మనకి రాజీవ్ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఒక స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్కు సంబంధించింది. సో దాన్ని ఏ ప్రధానమంత్రి హయాంలో స్టార్ట్ చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంది, అలాంటివి కొంచెం చదువుతూ ఉండాలండి. ప్రభుత్వ పథకాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అనే ఈ 4 కాన్సెప్ట్లను బేస్ చేసుకొని ఒక్కొక్క ప్రభుత్వ పథకాన్ని చదువుతూ ఉండాలండి మనం. సో మనకు అన్ని ప్రభుత్వ పథకాలు కలిసి మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక 15 వరకు వస్తుండొచ్చు. దాన్ని ఒకసారి చూసుకొని నోట్స్లో ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకోసం, ఈ 4 పాయింట్లని బేస్ చేసుకొని రాసుకున్నట్లయితే మనకు కంపల్సరీగా గౌట్ స్కీమ్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందండి. సో 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చండి. దాంతోపాటు అవార్డ్స్ అండి, రీసెంట్గా ఇస్తున్న అవార్డ్స్ ఏంటి, నోబెల్ అవార్డ్స్ వస్తున్నాయి, ఇప్పుడు నోబెల్ అవార్డ్స్ ఇస్తున్నారు. సో అవి ఎవరెవరికి వచ్చాయి, ఎలా, ఎక్కడ, ఏమిటి, ఈ 4 పాయింట్ల నుంచి రాసుకోవాలండి. నోబెల్ అవార్డ్స్ కానీ, నేషనల్ ఫిలిం అవార్డ్స్ కానీ, దాంతోపాటు జ్ఞాన్పీఠ అవార్డ్స్ కానీ, సాహిత్య రంగంలో ఇచ్చే జ్ఞాన్పీఠ అవార్డు కానీ, అలాంటివన్నీ ముఖ్యమైన అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒక సెషన్లో రాసుకున్నట్లయితే ఒక పేజీలో మంచి ఒక నోట్బుక్ పెట్టండి. కరెంట్ అఫైర్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి రాసుకున్నట్లయితే మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది, చదువుకోవడానికి చాలా బాగుంటుందండి.
దాంతోపాటు అవార్డ్స్కి స్టాటిస్టిక్ జీకేలో కూడా అవార్డ్స్ నుంచి క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారు. ఆ నోబెల్ ప్రైజెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ రంగాలలో ఇస్తారు, దాంతోపాటు మనం మొదటి భారతీయుడు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది మనకి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ అవార్డ్స్ చదివేటప్పుడే స్టాటిక్ జీకేకి సంబంధించిన అవార్డ్స్ ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో వాటిని బేస్ చేసుకొని చదివితే చాలా బాగుంటుందండి. ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా ఇది రెండో ఒకేసారి అయిపోతుంటాయండి. నెక్స్ట్ డేస్ అండ్ థీమ్స్ అండి. డేస్ అండ్ థీమ్స్ అంటే రోజులు, ఏ రోజు ఏ ఒక ప్రాముఖ్యత, దాని యొక్క ఈ సంవత్సరం థీమ్ ఏంది అనేది అడుగుతుంటాడండి. ముఖ్యంగా దీంట్లో యోగా డే, పర్యావరణ దినోత్సవం, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ డే, ఇవన్నీ ఉన్నాయండి. కొద్దిగా కొన్ని చూస్తూ ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ సంబంధించినవి బాగా అడుగుతూ ఉంటాడు. ఫాస్ట్ డే ఎప్పుడు, వాటర్ డే ఎప్పుడు, ఎర్త్ డే ఎప్పుడు, సో దీనికి సంబంధించి ఈ ఇయర్లో థీమ్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏ కంట్రీలో ఆ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తారో అనేది కూడా అడుగుతూ ఉంటాడు. సో దీన్ని కొద్దిగా అనలైజ్ చేసి చదువుతూ ఉంటే ఈజీగా గుర్తుంటుందండి, చూసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతి షిఫ్ట్లో కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ పడతాయండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా ఆవిష్కరణలు జరిగినప్పుడు దాని యొక్క సైంటిస్ట్ ఎవరు, దాని ఉద్దేశం ఏంది అనే దానిపైన కూడా అడుగుతూ ఉంటాడు. దాంతో పాటుగా మనకి రాకెట్ ప్రయోగాలు, మిసైల్స్ ప్రయోగాలు, ఎక్కడి నుంచి ఏది, ఏ కంట్రీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఎగుమతి చేస్తున్నాం అనే అంశాలను కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. అపాయింట్మెంట్స్ అంటే ఏ సంస్థకు ఎవరు అధిపతిగా నియమితులయ్యారు, ఎవరు డ్రా అయ్యారు అనే దాని గురించి ఉంటుంది. సో దాంట్లో మనకి సంబంధించి WHO ఉంటుంది, యునెస్కో ఉంటుంది. ఇలాంటి అంతర్జాతీయ సంస్థల గురించి చదవండి. అంతర్జాతీయ సంస్థలతో పాటు ఇండియన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అపాయింట్మెంట్స్ గురించి కూడా బాగా అడుగుతున్నాడండి, ఒకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ సమ్మిట్స్ అండి. సమ్మిట్స్ అంటే సదస్సులు. సో ఏ సదస్సు ఎక్కడ జరిగింది, G20 ఎక్కడ, G7 ఎక్కడ, బ్రిక్స్ ఎక్కడ, ఇలాంటి సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియా పాల్గొనే సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అంటే ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ దేశాలు పాల్గొన్నాయి, దాంట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఏవి, లేని కంట్రీస్ ఏవి, G20లో ఉన్నవి ఏంటి, లేనివి ఏమిటి, దానిపైన క్వశ్చన్ ఫ్రేమ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి సమ్మిట్స్ చదివేటప్పుడే దాంతోపాటు అవన్నీ చదవండి. ఆ సమ్మిట్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఎవరెవరు పాల్గొన్నారు, దాని యొక్క థీమ్ ఏంది, దేని గురించి అనే దాని గురించి చదివితే సరిపోతుందండి. నెక్స్ట్ స్టేట్స్, క్యాపిటల్స్, CMs అండ్ గవర్నర్స్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నర్స్ ఎవరు, CMs ఎవరు, స్టేట్స్, క్యాపిటల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే దీంట్లో నుంచి కూడా క్వశ్చన్ పడడానికి అవకాశం ఉందండి. మోస్ట్గా అడుగుతుంటాడు, ఎందుకంటే రీసెంట్గా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా పోయినప్పుడు కానీ, ఏదైనా జరిగి వాళ్ళు రిజైన్ చేసినప్పుడు కానీ దానికి సంబంధించి రిలేటెడ్గా అడుగుతూ ఉంటాడు. లేదంటే కొత్త ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ అడుగుతూ ఉంటాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా చూస్తూ ఉండండి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఎవరైనా సరే ఇప్పుడు టెన్నిస్ జరుగుతుంది, గ్రాండ్ స్లామ్స్, ఆ గ్రాండ్ స్లామ్ ఎవరు గెలిచారు, విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు, మిక్స్డ్ ఎవరు, డబుల్స్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు. సో దానికి సంబంధించి కూడా చూస్తూ ఉండండి. నెక్స్ట్ దాంతో పాటుగా మనకి ప్రో కబడ్డీ గురించి కూడా అడుగుతూ ఉంటాడు, IPL గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సో రీసెంట్గా ఏవైతే గేమ్స్ జరుగుతున్నాయో దాన్ని అడగడానికి అవకాశం ఉంటుందండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ PM ఇనాగ్రేషన్స్ అండి. ప్రధాన నరేంద్ర మోడీ ఎక్కడైతే ఏమైనా కొత్తవి ఓపెన్ చేసినప్పుడు కానీ, ఏదైనా స్టాచ్యూ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఏదైనా బ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఏదైనా పెద్దది దానికి సంబంధించి హైలైట్గా ఉండేదాన్ని ఓపెన్ చేసినప్పుడు దాని గురించి అడగడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి PM ఇనాగ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూస్తూ ఉండండి. నెక్స్ట్ రైల్వే రిలేటెడ్ న్యూస్ అండి. రైల్వేకి సంబంధించి ఏమైనా రిలేటెడ్ న్యూస్ ఉందా, ఏదైనా కొత్త ట్రైన్ లాంచ్ చేశారా, దాని యొక్క కొత్త ఏదైనా స్టేట్కి కొత్తది వేసారా, బుల్లెట్ ట్రైన్స్ ఎన్ని, లేకపోతే మనకి వందే భారత్ ట్రైన్స్ ఎన్ని నడుస్తున్నాయి, ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఏది, అలాంటి సంబంధించిన GK క్వశ్చన్స్ ఉంటాయి. దాంతో పాటుగా రైల్వే బ్రిడ్జెస్ కూడా కడుతుంటారు కదా, రైల్వే బ్రిడ్జెస్ యొక్క లెంత్ ఎంత అనేది రీసెంట్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ దాంతోపాటు డిఫెన్స్ న్యూస్ అండి. డిఫెన్స్ అంటే మనకున్నది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటికి సంబంధించినవి. ఏమైనా మిసైల్స్ తీసుకున్నారా, ఏమైనా మిసైల్స్ ఇచ్చారా అనే దాని గురించి ఉంటుందండి. ఇప్పుడు మనకి పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి ఈ డిఫెన్స్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంది. సో ఆపరేషన్ సింధూర్లో వాడినవి ఏంటి, డ్రోన్స్ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి అనే దాని గురించి కూడా
అడగడానికి అవకాశం ఉంది. ఒకసారి చూడండి డిఫెన్స్ న్యూస్ గురించి కూడా. నెక్స్ట్ జిఐ ట్యాగ్స్ కూడా అడుగుతున్నాడండి. జిఐ ట్యాగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు కాబట్టి రీసెంట్గా ఏదైతే ఉందో జిఐ ట్యాగ్ చూస్తూ ఉండండి. అది ఏ స్టేట్కు సంబంధించింది, దేనికి సంబంధించింది అనే దాని గురించి అడుగుతూ ఉంటాడండి. సో ఒకసారి జిఐ ట్యాగ్స్ కూడా చూస్తూ ఉండండి. సో ఇవి కరెంట్ అఫైర్స్ అండి. ఈ 12 టాపిక్స్ నుంచి మనం కొద్దిగా గట్టిగా కష్టపడి చదివినట్లయితే మనకు మినిమం 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చండి. 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఇవి చదివిన తర్వాతనే వేరే వాటి జోలికి వెళ్ళండి. మీకు టైం ఉన్నప్పటికీ కూడా ఈ 12 చాప్టర్స్ సరిపోతాయా అంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సరిపోతాయండి. ఆర్ఆర్బి గ్రూప్ డికి ఈ 12 చాప్టర్స్ సరిపోతాయి మ్యాక్సిమం. సో దీంతకు మించి మీకు సరిపోవు అనిపిస్తే ఇంకేమైనా ఎక్కువ టాపిక్స్ చదవాలనుకుంటే కూడా చదువుకోవచ్చు. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే లో లెవెల్ టు మీడియం లెవెల్లో ఉన్న వారికి ఇవి చెప్తున్నానండి. హై లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఇంకా వేరేది ఏదైనా చదువుకోవచ్చు. సో దానికి సంబంధించి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీడే లేదా ఒక 2 డేస్కి ఒకటి 2 డేస్కి ఒకటి లేదా 1 డేకి 2 లాగా 2 స్కీమ్స్ ఇలా చదువుకుంటూ వెళ్తే ఇవి ఒక 1 వీక్లో కంప్లీట్ అవుతాయి కరెంట్ అఫైర్స్. దాంతోపాటుగా ఈ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో దాన్ని స్టాటిక్ జీకేలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో దానికి దీన్ని రిలేషన్ చేస్తూ కొద్దిగా చదవడానికి ట్రై చేయండి. అప్పుడు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో బిట్టు తలగకపోయినా జీకే దాంట్లో అయినా బిట్టు తలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుందండి. ఒకసారి కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇదండి. సో ఓన్లీ జస్ట్ ఏదో మ్యాగజైన్ చదవకండి, ఎందుకంటే మనం అంతా చదివి కూడా వేస్ట్ అవుతుంది. ఏది ముఖ్యమో అదే చదవండి, ఏది వదిలేయాలో అది వదిలేయండి. వదిలేస్తేనే బెటర్. అన్నీ చదివి కూడా లాస్ట్లో ఏది రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకు. ఒకసారి ఇది చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనకి స్టాటిక్ జీకేకు సంబంధించిందండి. సో ప్రీవియస్ పేపర్లను బాగా అబ్జర్వ్ చేసినట్లయితే బాగా రిపీట్ అవుతున్న టాపిక్స్ నుంచే నేను తీసుకోవడం జరిగిందండి. బాగా రిపీట్ అవుతున్న టాపిక్స్ నుంచే తీసుకోవడం జరిగింది. ఇవి స్టాటిక్ జీకేతో పాటుగా జనరల్ సైన్స్లో కూడా కొన్ని టాపిక్స్ టచ్ అవ్వచ్చు. స్టాటిక్ జీకేతో పాటు జనరల్ సైన్స్లో కూడా కొన్ని టాపిక్స్ టచ్ కావడానికి అవకాశం ఉంది ఇందులో నుంచి. సో మనం ఏంటంటే నేను స్టాటిక్ జీకేలో లాగానే రాసుకున్నాను వాటిని. జనరల్ సైన్స్ వచ్చినప్పుడు ఆ టాపిక్స్ వచ్చినప్పుడు కూడా దాంట్లో కవర్ చేయండి, కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో మనకు స్టాటిక్ జీకే నుంచి 8 నుంచి 12 క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉందండి. సో దీంట్లో 8 క్వశ్చన్స్ వస్తే దీంట్లో 12 వస్తాయి, దీంట్లో 10 వస్తే దీంట్లో 10 వస్తాయి అలా. సో కొద్దిగా జీకేకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక 1 మార్క్ ఎక్కువే రావచ్చు, 11-9 ఆ రేషియోలో రావచ్చు. ఒకసారి స్టాటిక్ జీకేలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఫోక్ డాన్సెస్ అండ్ క్లాసికల్ డాన్సెస్ అండి. డాన్సెస్ అండి, ప్రతి స్టేట్కు క్లాసికల్ డాన్స్ ఉంటుంది, ఫోక్ డాన్సెస్ ఉంటాయి. సో మన స్టేట్లు ఎన్నైతే ఉన్నాయో అవి వాటి గురించి డాన్సెస్ ఫామ్స్ ఏంటి అనే దాని గురించి చదువుకోండి. దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ మన దగ్గర కూడా ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేస్తూ ఉండండి దానికి సంబంధించినవి కూడా. నెక్స్ట్ ఇక్కడ దాంతో పాటుగా ఎక్కడైతే మేళాలు జరిగాయో, కుంభమేళా కానీ అవి జరిగినప్పుడు దాంట్లో వేసిన డాన్సెస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా అనే దాని గురించి కూడా చూసుకోండి. దానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ అండి. సో నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో నేషనల్ పార్క్ ఏంది, దానికి సంబంధించిన ఏ యానిమల్ ఫేమస్ అందులో, అది ఎక్కడ ఉంటుంది, దాని నేమ్ ఏంది అనే దాని గురించి కూడా ఉంది. టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. సో మనకు నేషనల్ పార్క్ సంబంధించి మన షార్ట్ నోట్స్లో కోడ్స్తో సహా రాసి ఉందండి. కోడ్స్ ఎలా గుర్తుంచుకోవాలి, ఏ స్టేట్లో ఉన్నా అని కోడ్స్ కూడా రాశాను. ఒకసారి దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి, షార్ట్ నోట్స్లో ఉంది. నెక్స్ట్ రామ్సర్ సైట్స్ అండి. రామ్సర్ సైట్స్ చిత్తడి నేలల గురించి కూడా మనకి బాగా అడుగుతున్నాడు రీసెంట్గా ఈ మధ్యలో. సో రామ్సర్ సైట్ల గురించి కూడా చదవండి. దాంట్లో ఫస్ట్ ఏంటి, లాస్ట్ ఏంటి, పెద్దదేది, చిన్నదేది, ఎక్కడ ఏది ఉంది అనే దాని గురించి కూడా వస్తున్నాయి. ఒకసారి రామ్సర్ సైట్స్ కూడా చూడండి. నెక్స్ట్ ఫెస్టివల్స్ అండి. పండగల గురించి బాగా అడుగుతున్నాడండి. ఎవ్రీ స్టేట్లో ఏ పండుగని ఏమంటారు అని కూడా అడిగాడు. మన తెలంగాణ సంబంధించి లాస్ట్ ఇయర్లో కూడా పీర్ల పండుగ అనేది ఏ స్టేట్లో జరుపుకుంటారు అనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో ఫెస్టివల్స్ పైన కూడా అడుగుతున్నాడు. దాంతోపాటు వివిధ స్టేట్లలో ఉన్న పండుగల గురించి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. దాంతోపాటు నూతన సంవత్సరాలు ఏవి అనేవి కూడా అడిగాడండి. తెలంగాణ యొక్క నూతన సంవత్సరం ఏంది, తమిళనాడు నూతన సంవత్సరం ఏంది, కర్ణాటక నూతన సంవత్సరం ఏంది అనేవి కూడా అడుగుతున్నాడు. ఒకసారి ఆ ఫెస్టివల్స్ చూసేటప్పుడు ఇవి కూడా చూడండి. సో ఈజీగా అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది.
నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అండి. సో మనకు సంబంధించిన బుక్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి చూడండి, ఆథర్స్ ఎవరు ఉన్నారో చూడండి. సో దానికి హిస్టరీకి రిలేటెడ్గా కూడా ఉంటుంది ఇవి. సో మంత్రులు, వారి యొక్క రాజులు, గ్రంథాలు వాటికి సంబంధించినవి కూడా ఒకసారి టచ్ చేయండి. నెక్స్ట్ గేమ్స్ మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చాయి. నెక్స్ట్ స్టాటిక్ జీకేలో ఎలా అడుగుతాడంటే ఒలింపిక్స్ గేమ్స్ గురించి అడుగుతుంటాడండి. ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతున్నాయి, ఆ రింగ్స్ ఏంటి, ఏ రింగ్ దేన్ని తెలియజేస్తుంది అనే దాని గురించి అడుగుతుంటాడు. నెక్స్ట్ దాంతోపాటు ఏషియన్ గేమ్స్ అండి, అవి అడుగుతుంటాడు. నెక్స్ట్ నేషనల్ గేమ్స్ అండి, నేషనల్ గేమ్స్ కూడా అడుగుతుంటాడు. ఎన్నో నేషనల్ గేమ్ ఎక్కడ జరుగుతుంది, సో ప్రీవియస్ ఎక్కడ జరిగింది, ముందు ఎక్కడ జరగబోతుంది అనే దాని గురించి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మౌంటైన్స్ అండ్ పాసెస్ అండి. సో వరల్డ్లో ఉన్న మౌంటైన్స్ ఏంటి, బిగ్గెస్ట్ మౌంటైన్ ఏంది, స్మాలెస్ట్ ఏంది, రీసెంట్గా ఉన్న మౌంటైన్స్ ఏమైనా వార్తల్లో వచ్చిన మౌంటైన్ గురించి అడగడానికి ఉంది. పాసెస్ అండి, పాసెస్ అంటే మనకి తెలుసు కదా, మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి జోజిలా పాస్ అని. సో అలాంటి సంబంధించిన పాసెస్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్వి ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించినవి కూడా మన నోట్స్లో ఉంది, షార్ట్ నోట్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ కంపల్సరీ అడుగుతాడు. సో మన ఇండియాలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటి, దాని నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఏది ఎక్కడుంది, ఏది ముందు, ఏది తర్వాత, సో రీసెంట్గా ఏ కంట్రీ తోటి మనం టైఅప్ అయ్యి ఒక దాన్ని నెలకొల్పాము, అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది చిన్న టాపిక్, ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ నేషనల్ హైవేస్, వాటర్ హైవేస్ అండి. నేషనల్ హైవేస్ NH1 ఎక్కడ, NH2 ఎక్కడ, NH7 ఎక్కడ, NH44 ఎక్కడ, ఇలా ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటి గురించి అడుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉందని కూడా అడగొచ్చు, మేబీ టఫ్గా అడగాలనుకుంటే అడుగుతుంది. నెక్స్ట్ వాటర్ వేస్ అండి, జల రహదారులు కూడా ఉంటాయి మనకు, 4 or 5 ఉంటాయి. దాని నుంచి ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఎప్పుడు ప్రారంభించారు, లెంత్ ఎంత అనే దాని గురించి కూడా ఒకసారి చూసుకోండి. చాలా బాగుంటుంది ఈ టాపిక్ కూడా. సో దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. నెక్స్ట్ డ్యామ్స్ అండ్ వాటర్ ఫాల్స్ అండి. సో ఇండియాలో ఉన్న డ్యామ్స్ ఏంటి, దాంతోపాటు వాటర్ ఫాల్స్ ఏంటి, ఏ వాటర్ ఫాల్ పెద్దది, ఏ వాటర్ ఫాల్ చిన్నది, ఏ నది నుంచి ఫామ్ అవుతుంది, దానిపైన ఏ ఆనకట్టను కట్టారు అనే దాని గురించి కూడా ఉన్నాయి. డ్యామ్స్, వాటర్ ఫాల్స్ గురించి కూడా ఒకసారి చూసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెన్సెస్ అండి, జనాభా లెక్కల పైన ప్రతి షిఫ్ట్లో ప్రతి బిట్ అడుగుతున్నాడు. 2011లో జరిగిన జనాభా లెక్కలతో పాటుగా రీసెంట్గా ఉన్న జనాభా లెక్కలు ఏవైతే ఎవరైనా ఇస్తున్నారో వాటి గురించి అడుగుతున్నాడు. సో ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, జనాభా వృద్ధి ఏ సంవత్సరంలో ఉంది, తగ్గుదల ఏ సంవత్సరంలో ఉంది. నెక్స్ట్ దాంతో పాటుగా మనకున్న అడవుల గురించి కూడా ఈ టాపిక్లోనే వస్తుంది. పెద్ద అడవులు ఉన్న రాష్ట్రం ఏది, అడవులు లేని రాష్ట్రం ఏది, ఎక్కువ ఉన్నది ఏది, తక్కువ ఉన్నది ఏది. సో ఇవన్నీ కూడా సెన్సెస్ నుంచి వస్తాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ అండి. యునెస్కో హెరిటేజ్ సైట్స్ ప్రతి ఇయర్ కూడా యునెస్కో గుర్తిస్తుంది. దానికి సంబంధించినవి ఏవైతే రిలేటెడ్గా ఉన్నాయో ఈ ఇయర్లో గుర్తించినవి, లాస్ట్ ఇయర్లో ఉన్నవి, లేదా మన ఇండియాలో గుర్తించినవి ఏవైతే ఉన్నాయో, మన స్టేట్లో ఉన్నవి, మన రిలేటెడ్గా ఇండియాలో ఉన్నవి ఒకసారి బాగా చూస్తూ ఉండండి. దానికి సంబంధించి క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మినరల్స్ అండి, గనులు. ఏ గని ఎక్కడ ఉంది, గని క్షేత్రాలు అంటాం కదా, బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ దాంతోపాటు బంగారు గనులు ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఏ గని ఉంది అని అడగడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మన షార్ట్ నోట్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్స్ అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది అనే దాని గురించి క్వశ్చన్ ఉంది. ఒకసారి ఆర్టికల్స్ని, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చూస్తూ ఉండండి. నెక్స్ట్ 5-year ప్లాన్స్ అండి, పంచవర్ష ప్రణాళికలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి షిఫ్ట్లో బిట్ అడుగుతున్నాడు. సో దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఇయర్ ప్లాన్ దేన్ని తెలియజేస్తుంది, ఎవరు చేశారు, ఏ ఇయర్, నెక్స్ట్ దాని యొక్క ప్రధానమంత్రి, అతను ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఎవరు, దాంతోపాటుగా దీని యొక్క మెయిన్ థీమ్ ఏంది, దేనికోసం ప్రారంభించారనే అంశాల గురించి చదవండి. ఇది మన షార్ట్ నోట్స్లో కూడా ఉంది, టేబుల్ కొట్టి రాయడం జరిగింది నేను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రివర్స్ అండ్ మౌంటైన్స్ అండి, నదులు, దాని యొక్క ఉపనదులు ఏవైతే ఉన్నాయో దాని గురించి, దాంతోపాటుగా మౌంటైన్స్ అండి, మౌంటైన్స్ కూడా ఒకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి కూడా ఉందండి, ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కొన్ని స్టేట్లలో జరిగాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాని యొక్క ఆర్టికల్స్ పైన అడుగుతూ ఉంటాడు, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రెసిడెంట్స్ అండ్ పిఎంస్ అండి, స్టాండర్డ్ జీకేలో నుంచి ప్రెసిడెంట్ అండ్ పిఎంస్ అంటే మన ఇండియా ఫామ్ అయినప్పటి నుంచి, స్వతంత్ర దేశంగా ఉన్నప్పటి నుంచి ప్రధానమంత్రులు ఎందరు ఉన్నారు, రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారు,
మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు, ప్రధాని ఎవరు, మహిళా ప్రధాని ఎవరు, వాళ్ళు చేసిన సంస్కరణలు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించి మెయిన్ థీమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. వాటి గురించి కూడా పడే అవకాశం ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో ఇది మనకు జనరల్ అవేర్నెస్లో కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. దానికి సంబంధించిన షెడ్యూల్స్ ఏంది, రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది, కమిటీలు ఎన్ని, కమిటీ సభ్యులు ఎంతమంది, నెక్స్ట్ దాంతోపాటుగా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్స్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో షెడ్యూల్ ఎన్ని షెడ్యూల్ ఎక్కడున్నాయి, దాంట్లో జరిగిన సంస్కరణలు ఏమిటి అనేవి ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా చూసుకోండి. సో ఓవరాల్గా ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసినట్లయితే మనకు 20 మార్క్స్కి మినిమం 15 to 18 కవర్ చేయొచ్చండి. తక్కువలో తక్కువ 15 మార్క్స్ అనుకున్నా కానీ చాలా మంచి స్కోర్ అండి. మనం దీంట్లో జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి చాలా మంచి స్కోర్ అండి. 15 స్కోర్ చేయగలిగితే చాలా బెస్ట్ స్కోర్. కాబట్టి మనం దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి బాగా. అందరూ ఆర్థమెటిక్ రీజనింగ్ ఆటోమేటిక్ అందరూ చేస్తుంటారండి. సో ఆర్థమెటిక్లో కూడా చాలామంది యాప్టిట్యూడ్ చేస్తుంటారు, కానీ ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారండి. సో ఆ ప్యూర్ మ్యాథ్స్ కూడా మనం సంబంధించి ఈ ప్యూర్ మ్యాథ్స్లో మెయిన్ టాపిక్స్ ఏందనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ టాపిక్స్ నుంచి డైలీ ఆ టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, దాని యొక్క కాన్సెప్ట్ ఏంది, థీమ్ ఏంది అనే దానిపైన కూడా డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చూస్తూ ఉండండి. ఈ వీక్లో అవి కూడా అయిపోతాయి. దాంతోపాటు మనకి ఏవైతే ఉన్నాయో ఆప్టిట్యూడ్కి సంబంధించి దానిపైన కూడా ఏవైతే మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్స్ అని ఫీల్ అవుతున్నారో వాటిని కూడా ఈజీ వేలో చేయడానికి ట్రై చేస్తున్నానండి. డైలీ ఒక వీడియో చేస్తుంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అందరూ చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మిత్రులకి షేర్ చేయండి. దాంతోపాటుగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో ఎలా ఉంది, దీంట్లో ఏమైనా డీమెరిట్స్ ఉన్నాయా, మెరిట్స్ ఉన్నాయా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోకి నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.